హాయ్ అండి. బాగున్నారా? ఈ వీడియో ఏంటంటే సంవత్సరం అంతా నిల్వ ఉండడానికి మనం ఆవకాయ పచ్చడి పట్టుకుంటాం కదండీ! అలానే మేము సంవత్సరం అంతా నిల్వ ఉండేలాగా టిఫిన్స్‌లో కూడా పచ్చడి పట్టుకుంటామండి. దాని పేరు మామిడి అల్లం తురుము పచ్చడి. ఏదైనా అర్జెంట్‌గా టిఫిన్ చేసేసి చట్నీ చేయడానికి ఖాళీ లేని టైంలో ఈ పచ్చడిని వాడుకుంటామండి మేము. మనం క్యారెట్ కోరేవి లేదా తురుముకునేవి అని పిలుస్తాం కదండీ! మేమైతే దీన్ని తురుముకునే మంచం అని పిలుస్తాము. ఒకవైపు క్యారెట్ కోరుతాము. ఒకవైపేమో మామిడికాయ మాగాయికి స్లైసెస్ తీస్తారు కదండీ! అది. ఈ మంచాన్ని మొత్తం 4 రకాలుగా వాడుకోవచ్చు. ఇటువైపు రౌండ్స్ ఉంది చూడండి. అదేమో చేపల కూరలోకి ఉల్లిపాయని పేస్ట్ చేస్తారు కదా! దానికి బదులు దీని మీద తురిమేసుకోవచ్చనమాట. మేము పట్టే ఈ మామిడి అల్లం కోరు పచ్చడి కూడా ఈ తురుముకునే మంచం మీదే తురిమేసి పడతామండి. తురుముకునే ముందు మామిడికాయ మీద ఉండే తొక్క ఉంటుంది చూడండి, దాన్ని తీసేసుకోవాలి ఇలా పీలర్‌తో. పీలర్స్‌తో ఇప్పుడు చెక్కులు తీస్తున్నాం కానండి, ఇదివరకైతే ఎన్ని మామిడికాయలున్నా కత్తిపీటతోనే చెక్కు తీసేవారు అమ్మవాళ్ళు. అప్పుడు మేము చిన్న పిల్లలప్పుడు మాకిచ్చే పీలర్లు ఏంటో నేను చెప్తాను. ఇలా రౌండ్‌గా ఆల్చిప్ప ఉండేదండి. ఆ ఆల్చిప్పకి రూ. 1 బిళ్ళంత సైజు సెంటర్‌లో అనమాట. ఇంత హోల్ చేసేవారు. ఎలా అంటే ఒక బరక గచ్చు మీద దాన్ని నూరేస్తే పదునొచ్చేసి హోల్ పడేది. ఆ ఆల్చిప్పని పీలర్‌లా వాడేవాళ్ళం. ఇలా పట్టుకొని ఇంకొక కాయని ఇలా చెక్కేవాళ్ళమండి. పీలర్ అంత స్పీడ్‌గా అవ్వకపోయినా కత్తిపీట మీద స్పీడ్‌గా అయిపోయేదనమాట. కానీ ఆల్చిప్ప ఎవరి చేతిలో అయినా విరిగినా, కొంచెం చిట్లినా ఉండేదండి. ఇంకసల ఉతికేసేవారనమాట. కానీ ఆ ఆల్చిప్ప చెక్కే కొలది పదునెక్కేసేదండి. ఈ మామిడికాయ పులుపుకో ఏమో కానీ, మామిడికాయలైతే మాత్రం ఇలా ఎక్కడ పచ్చగా లేకుండా తెల్లగా వచ్చేసేలా చెక్కేసుకోవాలి. క్యారెట్ తురుముతాం కదండీ మనం, ఆ వైపున ఇలా మామిడికాయని ఇలా కోరుకోవాలి. మామిడికాయని చూసారండి, పైవైపుకి మాత్రమే కోరుతున్నాను నేను. ఇలా కోరడం వల్ల ఆ తురుము ఉంటుంది చూడండి, భలే అసలు ఇలా ఒకదానికొకటి అంటుకోకుండా బాస్మతి రైస్ ఉంటాయి కదా, అలా విడిపోతాయి అన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే ఇలా రంపంలా కోరేస్తారు. అంటే పైవైపు కోరతారు, కిందకొచ్చేటప్పుడు కూడా కోరేస్తారండి. అలా కోరడం వల్ల కోరు అనేది కొంచెం ముద్దలాగా నీరొచ్చేస్తుందండి. పొడిపొడిలాడుతూ ఇలా ఉండదు. 4 కాయలు తురిమితే ఇంత ముద్దయిందండి. ఇందులో టెంకలు కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇది మనం టిఫిన్‌లోకి వాడే చట్నీ కదా! ఇక టెంకేం చీకుతాము అని చెప్పి మేము టెంక వేయట్లేదు. ఇలా తురిమేసుకున్న ముద్దలో కొంచెం పసుపండి. పసుపు వేసి బాగా కలిపేసి ఈ ప్లేట్‌లోనే నేను పల్చగా ప్లేట్ అంతా చేసేసి ఆరబెట్టుకుంటున్నాం సాయంత్రం వరకు. అంటే దీంట్లో చెమ్మ ఆరేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఇది మామిడి అల్లం తురుము పచ్చడి కదండీ! ఒక మామిడికాయ సైజ్ అంత అల్లం తురుముండాలి. అంటే ఒక మామిడికాయ కోరితే ఎంత తురుమొస్తుందో అల్లాన్ని మిక్సీ పడితే అంత తురుము రావాలనమాట. అది మిక్సీ పట్టేసి అమ్మ ఇలా ఎండలో పెట్టేశారండి. మీకొకటి చెప్పాలి. పొద్దున్న కోరిన మామిడి తురుము ఉంది చూడండి, అది ఆరిన తర్వాత అల్లం మిక్సీ పట్టేటప్పుడు అమ్మ ఆ తురుము కూడా వేసి కలిపి మిక్సీ పట్టేశారు. దాన్ని ఇలా ఎండలో పెడితే ఇలా అయిందండి అది. అడుగునేమో తడిగా ఉండి పైన ఆరుతా ఉంది. మధ్య మధ్యలో మనం ఇలా తిప్పుతూ ఉండాలనమాట. అలా తిప్పడం వల్ల కింద ఉన్న చెమ్మ పైకొస్తుంది కదా, అలా ఎండకి ఆరిపోతుందండి అలా మధ్యలో తిప్పుకోవడం వల్ల. సాయంత్రానికి మొత్తం ఇలా ఆరిపోయిందండి. ఇక పచ్చడి కలిపేస్తున్నాము. ఆ కూరకి తగినంత కారంతో పాటు తగినంత ఉప్పు. ఇప్పుడు నూనె పోసుకుని దాన్ని మొత్తాన్ని కలిపేసుకోవాలండి. తగినంత బెల్లం పొడి కూడా వేసుకోవాలి. బెల్లం ఆవకాయ పట్టాం కదండీ! అప్పుడు మిగిలిన బెల్లం పొడిని ఎంత పడుతుందో అంత దీంట్లో వేసుకున్నాము. ఇప్పుడు వెల్లుల్లిపాయలండి. వెల్లుల్లిపాయల్ని తలకొట్టేయాలండి. అంటే కచ్చా పచ్చా దంచుతారంటారు కదా, అలా చేసి నూనెని బాగా కాగనిచ్చిన తర్వాత ఆ వెల్లుల్లిపాయలు గోల్డ్ కలర్‌లో వచ్చేదాకా వేపేసాము. ఇక ఆ వేడి మీద పచ్చడిలో వేసేసామండి.
వెల్లుల్లిపాయలు వేయించాం కదండీ! దానికన్నా ముందు ఒక 4 స్పూన్ల మెంతులు, 4 స్పూన్ల ఆవాలను కూడా వేయించేసాము. కాకపోతే వెల్లుల్లిపాయలు పైనుండటం మూలాన నేను చెప్పడం కూడా మర్చిపోయానండి. మా ఇంట్లో పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయండి. ఎవరైనా వచ్చినప్పుడు మనం చట్నీలా ఈ పచ్చడి వేసినా, అన్నంలోకి ఒక ఆవకాయ ముక్క వేసినా మీ పచ్చళ్ళు బావుంటాయి అంటారు. అంత బాగా పడతారండి మా అమ్మ పచ్చళ్ళైతే. ఇప్పుడు వేస్తున్నాం కదండీ పొడి, అది ఆవాలు, మెంతుల పొడండి. ఫస్ట్ నూనెలో వేయించి వేసాము. అది కాకుండా రెండోసారి మళ్ళీ ఇలా వేయించి పొడి చేసి వేసామండి. ఇలా పట్టుకున్న పచ్చడిని ఎవరెవరికి ఎంత వాటా ఇవ్వాలో వాళ్ళ వాటా సర్దేశామండి. సర్దేసిన తర్వాత మిగిలిన మా పచ్చడి ఇది. ఈ చట్నీ డైలీ టిఫిన్స్ వేసినప్పుడు చట్నీ చేయడానికి ఖాళీ లేకనో, కరెంటు పోయో, మిక్సీ రిపేరో ఇలా అవుతుంది కదండీ! అలాంటప్పుడు చటుక్కున ఈ చట్నీకి వెళ్ళిపోతాం అనమాట. ఒకవేళ అన్నీ కుదిరినా చట్నీ మీద ఇష్టంతో కూడా వేసేసుకుంటాను నేనైతేను. మామిడికాయ, అల్లం 2 తురిమేసి మిక్సీ పట్టి బెల్లం వేసి పట్టిన పచ్చడి కదండీ! ఒకదాని టేస్ట్‌ని ఒకటి డామినేట్ చేసుకుంటూ టేస్ట్ మాత్రం బావుంటుందండి. ఇలా అట్టుల్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ, రొట్టెలోకి కానీ ఈ పచ్చడి మాత్రం చాలా బావుంటుందండి. చూసారు కదండీ! మామిడి అల్లం తురుము పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉండడానికి ఇలా పట్టుకున్నాం మేము. పట్టుకున్న దాంతో పాటు మా ఐడియాలజీ కూడా. నచ్చితే వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. పచ్చడి అనేది ఎలా ఉందో కామెంట్ కూడా చెప్పండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.